సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రుజువు చేసింది విజయవాడలో 8వ అదనపు జిల్లా కోర్టు. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. నిందితుడు సతీష్ కుమార్ తరపున కోర్టులో వాదనలు వినిపించారు న్యాయవాది సలీం. ఈ కేసులో సతీష్ కుమార్ ని అన్యాయంగా పోలీసులు ఇరికించారని సలీం వాదించారు. వాదనలు విన్న తర్వాత తీర్పు రుజువు చేసింది కోర్టు. బెయిల్ పిటిషన్ పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్నారు న్యాయమూర్తి. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది విజయవాడలో 8వ అదనపు జిల్లా కోర్టు. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. అతడి తరపున కోర్టులో వాదనలు వినిపించారు న్యాయవాది సలీం. ఈ కేసులో సతీష్ కుమార్ ని అన్యాయంగా పోలీసులు ఇరికించారని లాయర్ వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. బెయిల్ పిటిషన్ పై రేపు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు జడ్జి.